నేను మంగళాన్ని అభినందిస్తున్నాను. మిత్రులు గోరా వెంకటేశ్వర గారు, పెద్దలు చాలామంది వేదికపై ఉన్నారు. పేరు పేరుని చెప్పిన దానికన్నా అందరికి కూడా తల నుంచి నమస్కారాలు. మిత్రులారా, నాకు మంగళతో పరిచయం కనీసం 45 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పుడు నాకు 45 సంవత్సరాల క్రితం అంటే ఆ అమ్మాయి అప్పుడు చాలా చిన్నపిల్ల అయినా కానీ ఈ అమ్మాయికి చిన్నప్పుడే ఆధ్యాత్మికమైన సింధములని నా కళ్ళారా చూశాను. దానికి సుమతి అనే మా మత్స్యం గారి భార్య కారణం. ఆమె యొక్క ఆధ్వర్యంలో ఇంచుమించుగా ప్రతి వారం వారు ఎన్నో పారాయణాలు చేసేవారు. ఆ ఆధ్యాత్మిక చింతనే ఆ అమ్మాయి పెరిగిన తర్వాత సామాజిక దృక్పథంగా మారింది. ఆధ్యాత్మిక చింతన సామాజిక చింతనగా మారడం మనిషి యొక్క జీవితాన్ని చాలా స్కూల్స్ లోపల ఆవిడ వెళ్ళిన స్కూళ్ళకే నేను వెళ్ళడము, నేను వెళ్ళిన స్కూళ్ళకే ఆవిడ రావడము ఎప్పుడు జరుగుతూ ఉండేది. ఆ పరిచయాలు క్రమంగా పెరిగి ఈనాడు ఈ సమావేశానికి రావడానికి కూడా ఆమె కారణమని తెలియజేస్తున్నాను. మిత్రులారా, నేను మాత్రం సామాజిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని విడిగా చూడలేదు. ఆధ్యాత్మిక జీవితంతో మనిషి ఒక చిక్కబడతారు. అట్లాంటి జీవితమే ప్రజారంగంలో ఉన్నట్టయితే సామాజిక జీవితానికి కూడా ఒక పవిత్రత వస్తుంది. కాబట్టి అలాంటి మనుషులను గౌరవించడం, అలాంటి మనుషులు ఆదర్శంగా తీసుకోవడం చాలా పరిపాటైన అనుకుంటున్నాను. ఈనాడు ముఖ్యంగా నాకు సామాజిక రంగం లోపల, వివిధ రంగాల లోపల గొప్ప లక్ష్యాన్ని సాధించినటువంటి మనుషులు వారందరికీ కూడా మీరు సన్మానం చేయడం, ఆ సన్మానంలో నన్ను భాగస్వామి చేయడం నాకెంతో నేను గర్వంగా భావిస్తానని మాత్రమే చెప్పాలి. అలాంటి మనుషులకు గౌరవించే అవకాశం నాకు దొరికించినందుకు మంగళకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సందర్భంలో పట్ల ప్రభుత్వానికి కూడా నేను చాలా అభినందన చెప్పవలసి ఉంటుంది. కారణం, ప్రజా జీవితాన్ని ఎంత స్వచ్ఛంగా ఉంచితే మీకు యంత్రాన్ని కూడా అంత స్వచ్ఛమైనటువంటి యొక్క యంత్రాన్ని తయారైంది. కాబట్టి ఈ నైతికతను సామాజిక జీవితం యొక్క కల్చర్ ఎంతో బహుశా నా యొక్క వయసుతో మీరు అర్థం చేసుకుంటారు. నేను పుట్టింది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పుట్టాను. ప్రతి నోట నేను వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలని, లేకుంటే దేశ రక్షణలో తమ బాధ్యతని ప్రజలందరూ కూడా ఎత్తుందో ప్రతి నోటెత్తులో వందే మాత్రం అనుకుంటూ ఆ యొక్క స్థితిని నేను చూశాను. అలాంటి యొక్క జైల్లో కూడా పోయే అవకాశం నాకు దొరికింది. వందే మాత్రం అనేది ఒక ప్రజా ఉద్యమాలను కదిలించినటువంటి ఒక స్లోగన్. అది ఆ స్లోగనే
భారతదేశానికి స్వాతంత్రం అనే శక్తిని ఇచ్చింది. ఆ శక్తి ఎందుకోసం? దేశం అంటే భూమి కాదు, దేశం అంటే ప్రజలు. దేశం అంటే ప్రజలను ఎవరైతే ప్రేమిస్తాడో వాడే దేశాన్ని ప్రేమిస్తాడో అని మనం చేస్తున్నాం. ఆ ప్రజల్లో కూడా ముఖ్యంగా ఎవరినయ్యా అంటే సమాజం ఎన్నో కారణాల వలన ఏ వర్గాన్ని అయితే మనం దూరంగా ఉంచామో, ఏ వర్గాన్ని పీడిత వర్గంగా భావించామో అట్లాంటి వర్గానికి విముక్తి కలిగించేవాడే చాలా గొప్ప దేశభక్తుడుగా మనం చేస్తున్నాం. అట్లాంటి యొక్క ఉద్యమం లోపల మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఉద్యమం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. ఉద్యమం అన్ని రంగాలకు కూడా ప్రవేశించింది. ఎన్నో రంగాల లోపల సాహిత్య రంగం, లేక నృత్య రంగం, అన్ని రంగాలలో కూడా ప్రజా జీవితం యొక్క ప్రజా రంగాల్లో కూడా తమ యొక్క ఈ యొక్క కళలు అభివృద్ధి అయ్యాయి. ఆ కళలను అందరినీ కూడా పోషించవలసిన బాధ్యత సమాజం. అట్లాంటి యొక్క సమాజ బాధ్యతను ఈనాడు మంగళ స్వీకరించి ఆ పెద్ద మనుషులందరికీ కూడా గౌరవించేటువంటి కార్యక్రమం పెట్టినందుకు వారికి నేను అభినందన తెలుపుతూ నాకు ఈ సదావకాశం ఇచ్చిన వారికి అభినందన చేస్తూ సెలవు